డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టొరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మా పిన్ని వాళ్ళు సీతారాంపురంలో ఉంటారు. అక్కడికి దగ్గరలో సత్యమ్మ తల్లి గుడి చాలా బాగుంటుంది అని చెప్తే చూడ్డానికి వెళ్ళాను. అక్కడ అమ్మవారికి పూజ అన్నపూర్ణ ఆంటీ చేస్తూ ఉంటారు. ఆమె పొద్దున్నే 4 గుడికి వచ్చి గుడి చుట్టూ ముగ్గులు పెట్టి అమ్మవారిని మంచిగా అలంకరిస్తారు. ఈ గుడి దగ్గర నాకు బాగా ఇష్టమైన ప్లేస్ గుడి వెనుక ఉన్న ఈ చెరువు. తెల్లవారుతున్నప్పుడు ఇక్కడి నుండి మంచులో ఈ చెరువుని చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందం అలానే ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి పక్కనే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. దాని చుట్టూ కూడా మొక్కలు వేసి మధ్యలో రాధాకృష్ణ విగ్రహాలని పెట్టారు. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుడి అన్ని గుళ్ళలాగా కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చుట్టూ మొక్కలు, పక్షులు కిలకిలా రావాలు, ముగ్గులతో పొలాల మధ్యలో ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. గుడే ఇలా ఉంటే ఇంకా అమ్మవారు ఎలా ఉంటారో ఆలోచించండి. ఆ ముఖంలో ఆ తేజస్సు, పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారు చూడడానికి చాలా ముద్దుగా ఉంటారు. ఏంటది ఇవి? పారిజాత పుష్పాలు. పారిజాత పుష్పాలు పుష్పాలు పారిజాత పుష్పాలు చూపించండి. ఇలా ఉంటే పారిజాత పుష్పాలు మంచి స్మెల్ వస్తుంది. పారిజాత సుమధలాల పానుపు.
పూజ జరుగుతుంది. ఈ గుడి గురించి నేను కొన్ని ప్రశ్నలు అన్నపూర్ణ గారిని అడగడం జరిగింది. ఆమె ఏం చెప్పారో మీరే చూసి తెలుసుకోండి. అలానే ఎప్పుడైనా నరసాపురం వెళ్తే తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి. మీ పేరేంటండి? అన్నపూర్ణ. ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి పేరండి? సత్తమ్మ, కోట సత్తమ్మ. ఎందుకు పెట్టాలనిపించిందండి? ఎందుకు పెట్టాలనిపించిందంటే రావులపాలెంలో చిన్న డిబ్బి ఉంది. రావులపాలెం పక్కన ఉంది, పక్క ఊరు. ఆ డిబ్బి దగ్గర నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే చిరాకుగా ఉంది. ఒక డిబ్బే ఉంది, ఇంక వేరే ఏమీ లేదు. అక్కడ చూసి నాకు ఎలా అనిపించిందంటే, ఇక్కడ నీకేం చేయట్లేదు కదా తల్లి, నాకు కూడా వచ్చేస్తావా అని అడిగాను. కూడా వచ్చింది. వచ్చిన 2 గంటలకల్లా పొంగు వచ్చింది. పొంగు ఉండటం 20 రోజులు ఉండిపోయింది. ఉండిపోయినాక ఆ టైంలో ఇక్కడ తోటలో యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు దగ్గర పూజలు చేయమని చెప్పింది. ఒంటి మీదకి వచ్చి పూజలు మొదలుపెట్టాను. మొదలుపెట్టిన 6 నెలలకి వీళ్ళు అంటే వ్యవసాయం పెట్టుకుందామని అది క్లీన్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆ క్లీన్ చేసినప్పుడు ఒక రబ్బ అడ్డం వచ్చిందని రబ్బ కొట్టారు. ఆ రబ్బ కొట్టేసరికి నా ఒంటి మీదకి వచ్చి నేను అక్కడే ఉంటున్నాను కదా, అది కూడా కొట్టేశారు కదా, నాకు నీడేయమని అడిగింది. నీడేయమని ఎలా అడిగిందంటే తాటాకి పందిరేయమంది. అంతవరకు తీసుకొచ్చాం. ముందు కూడా అంతే భక్తిగా ఉండేవారా మీరు? ముందంటే నేను తెలీదు. ఒక అత్తగారికి, ఒక అత్తమ్మకి, మామయ్యకి చేయటం, వాళ్ళ సేవలోనే ఉన్నాను. 25 సంవత్సరాల సేవలో ఉన్నాను. తర్వాత ఈవిడ వచ్చారు. అప్పటి వరకు అంతేం భక్తిగా ఉండడం? మామూలుగా ఇంట్లో మెడిటేషన్ ఎక్కువ చేసేదాన్ని. బాగా 1 గంట 2 గంటలు ఎక్కువ మెడిటేషన్. అప్పటికే నేను ఇది మానేసి, అంటే చికెన్ మటన్ ఇవి మానేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. జ్ఞానం చేసుకుంటున్నాను. జ్ఞానం అంటే ఇంకా మనం కూర్చుంటే ఇంక తెలీదు. ఇంకా నేనే మర్చిపోయేంత జ్ఞానంలోకి వెళ్ళిపోతాను. అలా అలా చేయగా ఒకసారి అదే ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది. ముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ముందంటే ఇంక చెప్తున్నాను కదా, ఒక అమ్మ, నాన్న, అత్త, మామ, ఇంక ఇదే ప్రపంచకం. అమ్మ వర్మ ఇదే ప్రపంచం కింద ఉండేదాన్ని. ఇంక వేరే ఇంటికి వెళ్ళటం, ఇంక వేరే ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు అసలు. వాళ్ళతోనే ఇంకా అలా ఉండేదాన్ని మంచిగా, అంతవరకే. ఆ ఇల్లే, ఇంక రెండో తెలియదు నాకు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ అంటే ఇంక మాటలతో చెప్పలేని సంతోషం. ఏ టైంకి లేస్తారు? నేను 2ంటికి లేచినప్పుడు కొంచెం క్లీన్ చేసుకుని అన్ని చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. 3 అవుతుంది. 3 నుంచి ఇంకా వచ్చి రాగానే ఇంకొక ఆంటీ ఉంటారు. ఆవిడ పాదానికి పసుపు రాసి బొట్టు పెడతారు. ఇంక తెలీదు, ఇంక వేరే లోకం. ఏ టైం నిద్రపోతారండి? నేను 10 అవుతుంది. మరి నిద్ర సరిపోతుందా? ఇంకా అమ్మాయి భారం చెప్తాను ఇప్పుడు. నిద్ర అలా నిద్ర లేదని నిద్ర రావటం అదేముండదు. మామూలుగా ఇంకా ఇది గుడి కింద కడదామని ఆలోచన ఉంది. మరి ఆ తల్లి భారం ఏం చేస్తుంది ఆలోచన ఉంది. అలా కట్టారు కదండి, ఎవరైనా చందాలు ఏమైనా ఇస్తున్నారా? ఇస్తే కొద్దిగా గుడి కట్టినప్పుడు అయితే తల్లి ఒక 5,000 అలా ఇచ్చారమ్మా. 10 మంది 15 మంది. ఇంకా అలాగలా ఎక్కువ మనం వేసుకున్నాం. మనం వేసుకుని మాడబడిచి ఇచ్చారు. అది ఉన్నవాళ్ళు 5,000 6,000 అలా ఇచ్చారు అనుకో. అలా ఇంతవరకు వచ్చింది. ఎక్కువ డైలీ అలంకరణకి, చీరలకి అవంతా ఎవరు ఇస్తూ ఉంటారండి? చీరలు అయితే మా వదినమ్మే, కన్నమాది, ఇంకొక ఆంటీ ఉన్నారు. 2 నైవేద్యం, ప్రసాదాలు ఇవి వగేర ఆవిడ, కన్నమాడిని నేనమ్మా. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.